ఓం శాంతి. ఈరోజు మురళి 1/5/2024. మధురమైన పిల్లలారా, అనంతమైన తండ్రి మనకు తండ్రి, టీచర్ మరియు సద్గురువు కూడా. వారు సర్వవ్యాపి ఎలా అవుతారు? ఇది మీరు నిరూపించి చెప్పండి. బాబా అంటున్నారు, అందరిలోనూ ఉన్నారు అంటే అందరిలో ఒకటన్న గుణం ఉండాలి కదా. ఇప్పుడు ఒక ఈవిల్ సోల్ ఎవరిలో ఉందన్న అంటే ఆ ఈవిల్ సోల్ యొక్క ప్రభావం చూపిస్తుంది. సుప్రీం సోల్ ఉన్నారు అంటే ఖచ్చితంగా ఆయన యొక్క గుణగణాలు ఉండాలి కదా అందరిలోనూ. అందుకయ్యే బాబా అంటున్నారు, అనంతమైన తండ్రి మనకు తండ్రి, టీచర్, సద్గురు అయినారు. ఆయన సర్వవ్యాపి కాదు, ఆయన స్మృతి సర్వవ్యాపి. అందరిలోనూ పరమాత్మ స్మృతి అనేది ఉంది. ఇది నిరూపించి చెప్పండి అని బాబా అంటున్నారు. ప్రశ్న: ఈ సమయంలో ప్రపంచంలో అతి దుఃఖం ఎందుకుంది? దుఃఖానికి గల కారణాలేమి? జవాబు: మొత్తం ప్రపంచం అంతటిలో ఈ సమయంలో రాహుదశ ఉంది. ఆ కారణంగానే దుఃఖం ఉంది. వృక్షపతి అయిన తండ్రి ఎప్పుడైతే వస్తారో అప్పుడు అందరిపైన బృహస్పతి దశ ఉంటుంది. సత్యత్రేతాయుగాలలో బృహస్పతి దశ ఉంటుంది. అక్కడ రావణ్ణి యొక్క నామరూపాలే ఉండవు, కావున అక్కడ దుఃఖం అనేదే ఉండదు. సుఖధామాన్ని స్థాపన చేసేందుకు బాబా వచ్చారు. అందులో దుఃఖం ఉండడానికి వీలే లేదు. సుఖధామంలో దుఃఖం అనేదే ఉండదు. బాబా మనందరి దుఃఖాలను విడిపించి సుఖ ప్రపంచంలోకి తీసుకెళ్ళడానికి వచ్చినారు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చొని అర్థం చేస్తున్నారు. ఎందుకంటే పిల్లలందరికీ నేను ఒక ఆత్మ అని, మనము మన ఇంటి నుండి ఎంతో దూరం నుండి ఇక్కడికి వచ్చామని తెలుసు. పరంధామం ఎంతో దూరం కదా. అక్కడి నుండి వచ్చి పాత్రను అభినయించేందుకు ఈ శరీరాల్లోకి ప్రవేశిస్తారు. పాత్రను ఆత్మనే అభినయిస్తుంది. ఇక్కడ పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబా స్మృతిలో కూర్చున్నారు. ఎందుకంటే స్మృతి ద్వారానే పిల్లలైన మీ జన్మ జన్మాంతరాల పాపాలు భస్మం అవుతాయి. బాబా అంటున్నారు, స్మృతి ద్వారానే మీ జన్మ జన్మాంతరాల పాపాలు భస్మం అవుతాయి. స్మృతి తప్ప ఇంకా వేరే ఉపాయమే లేదు. దీనిని నిజానికి యోగం అని కూడా అనకూడదు. యోగం అయితే సన్యాసులు నేర్పిస్తారు. విద్యార్థులకు టీచర్తో కూడా యోగం ఉంటుంది కదా, సంబంధం ఉంటుంది కదా, గుర్తుకొస్తారు. పిల్లలకు తండ్రితో యోగం ఉంటుంది. అలాగే ఇది ఆత్మలకు పరమాత్మతో ఉండే సంబంధం. ఇక్కడ తండ్రి మరియు పిల్లల యొక్క సంబంధం. ఇది కళ్యాణకారి మిలనం. మిగిలినవన్నీ అకళ్యాణకారి అయినవి. ఇది పతిత ప్రపంచం. మీరు ఎప్పుడైతే ప్రదర్శని లేదా మ్యూజియంలలో అర్థం చేయిస్తారో అప్పుడు ఆత్మ మరియు పరమాత్మల పరిచయాన్ని ఇవ్వడం మంచిది. ఆత్మలందరూ పిల్లలే మరియు తాను పరంధామంలో ఉండే పరంపిత పరమాత్మ. ఏ పిల్లలు తమ లౌకిక తండ్రిని పరంపిత అని అనరు. పరంపితను ఓ పరంపిత పరమాత్మ అని దుఃఖంలోనే తలుచుకుంటారు. పరమాత్మ పరంధామంలోనే ఉంటారు. ఇప్పుడు మీరు ఆత్మ మరియు పరమాత్మ జ్ఞానాన్ని అర్థం చేయించినప్పుడు కేవలం ఇద్దరు తండ్రులు ఉన్నారని మాత్రమే అర్థం చేయించకూడదు. వారు తండ్రి, టీచర్ మరియు సద్గురువు కూడా అని అర్థం చేయించాలి. మనందరం సోదరులం. వారు ఆత్మలైన మనందరికీ తండ్రి అయినారు. భక్తి మార్గంలో అందరూ భగవంతుడైన తండ్రిని స్మృతి చేస్తారు. ఎందుకంటే భగవంతుని నుండి భక్తి ఫలితం లభిస్తుంది, లేదా తండ్రి నుండి పిల్లలు వారసత్వాన్ని తీసుకుంటారు. వారసత్వము ఆటోమేటిక్గా లభిస్తుంది. తండ్రి నుండి వేడుకోవాల్సిన ఆవశ్యకత లేదు. భగవంతుడు పిల్లలకి భక్తి ఫలితాన్ని ఇచ్చేందుకు వచ్చారు. ఏమిస్తున్నారు? విశ్వాధిపతులుగా తయారు చేస్తున్నారు. మరియు సద్గురువు కూడా ఈ విధంగా అర్థం చేయించినట్లయితే సర్వవ్యాపి అన్న భావన సమాప్తమైపోతుంది. ముఖ్యమైన విషయం, పరమాత్మ సర్వవ్యాపి, అంతటా ఉన్నారు. పరమాత్మ శక్తి అయిన ఆత్మలు అంతటా ఉన్నారు. ఇది ఖచ్చితం. అందుకే బాబా అంటున్నారు, ఈ విషయాన్ని కలపండి. ఆ తండ్రి జ్ఞాన సాగర్లైనారు. వారు వచ్చే రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. వారు శిక్షణనిచ్చే టీచర్ కూడా. మరి వారి సర్వవ్యాపి ఎలా అవుతారు? తప్పకుండా టీచర్ వేరు, విద్యార్థులు వేరు కదా. ఏ విధంగా తండ్రి మరియు పిల్లలు వేరో ఇది అంతే. ఆత్మలు మరియు పరమాత్మ అయిన తండ్రిని స్మృతి చేస్తాయి. వారి మహిమను కూడా చేస్తారు.
తండ్రియే మనుష్య సృష్టికి బీజరూపులు. వారొచ్చి మనకు మనుష్య సృష్టి యొక్క ఆది మధ్యాంతాన్ని వినిపిస్తున్నారు. బాబా స్వర్గ స్థాపనం చేస్తున్నారు. మనం స్వర్గవాసులుగా అవుతాం. అలాగే ఇద్దరు తండ్రులు ఉన్నారు అని కూడా అర్థం చేయించాలి. లౌకిక తండ్రి పాలన చేస్తారు, ఆ తర్వాత మళ్ళీ చదువుకునేందుకు టీచర్ వద్దకు వస్తారు. మామూలుగా కూడా అంతే కదా, లౌకికంలో తండ్రి పాలన చేస్తారు, టీచర్ వద్దకు చదువుకోవడానికి వెళ్తారు. 60 సంవత్సరాల తర్వాత వానప్రస్థంలోకి వెళ్ళేందుకు గురువును ఆశ్రయిస్తారు. తండ్రి, టీచర్, సద్గురు ముగ్గురు వేరువేరుగా ఉంటారు. ఈ అనంతమైన తండ్రి సర్వాత్మలకు తండ్రి, జ్ఞానసాగర్లు, మనుష్య సృష్టికి బీజరూపులు, సచ్చిదానంద స్వరూపులు, తను సుఖసాగర్లు కూడా, శాంతి సాగర్లు. ఇలా వారి మహిమను ప్రారంభించండి. ఎందుకంటే ప్రపంచంలో మతభేదాలు ఎన్నెన్నో ఉన్నాయి. ప్రతి ధర్మం యొక్క కలహాలు, కులం యొక్క కలహాలు, మతం యొక్క కలహాలు చాలా ఉన్నాయి. ఇజ్రాయెల్ గాజా దేశాన్ని కూడా మత కలహాలే కదా. తో శాంతి సాగర్డని ఇలా వారి మహిమను ప్రారంభించండి. ఎందుకంటే ప్రపంచంలో మతభేదాలు ఎన్నో ఉన్నాయి. తను సర్వవ్యాపి అయినట్లయితే మళ్ళీ టీచర్గా ఎలా చదివిస్తారు? మళ్ళీ వారు సద్గురువు కూడా, మార్గదర్శకునిగా అందరినీ తన జతలో తీసుకెళ్తారు. శిక్షణను కూడా ఇస్తున్నారు, అనగా స్మృతిని నేర్పిస్తున్నారు. భారతదేశ ప్రాచీన రాజయోగం కూడా మహిమ చేయబడింది. అది పురాతనమైనది, సంగమ యుగము. ఇది కొత్త ప్రపంచము మరియు పాత ప్రపంచం మధ్యలో ఉంది. నేటికి 5000 సంవత్సరాల క్రితం బాబా వచ్చి తన వారిగా చేసుకున్నారు మరియు మన టీచర్గా, సద్గురుగా కూడా అయ్యారని మీరు అర్థం చేసుకున్నారు. బాబా కేవలం మనకు తండ్రి మాత్రమే కాదు, వారు జ్ఞానసాగర్లు, అనగా టీచర్ కూడా. వారు మనకు శిక్షణను ఇస్తున్నారు. వారు సృష్టి ఆది మధ్యాంత రహస్యాలను అర్థం చేయిస్తున్నారు. ఎందుకంటే వారు సృష్టికి బీజరూపులు. వృక్షపతి కూడా. వారు ఎప్పుడైతే భారతదేశంలోకి వస్తారో అప్పుడు భారతదేశం పైన బృహస్పతి దశ కూర్చుంటుంది. సత్యుగంలో అందరూ సదా సుఖవంతులుగా ఉంటారు, దేవీదేవతలుగా ఉంటారు. అందరిపైన బృహస్పతి దశ కూర్చుని ఉంటుంది. మళ్ళీ ఎప్పుడైతే ప్రపంచం తమోప్రధానంగా అవుతుందో అప్పుడు అందరిపైన రాహు దశ వచ్చేస్తుంది. ఎక్కడ బృహస్పతి దశ, ఎక్కడ రాహు దశ ఎవరూ తెలుసుకోలేరు. అలా తెలుసుకోకపోతే వారసత్వం ఎలా లభిస్తుంది? మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు పిల్లలారా అశరీరిగా కూర్చోండి. ఆత్మ వేరని, ఇల్లు వేరని మీకు జ్ఞానమైతే లభించింది. ఆత్మ వేరు, ఇల్లు వేరు కదా. బాబా అంటున్నారు, ఇల్లు పరంధామమైంది, ఆత్మలందరి ఇల్లు. పంచతత్వాల బొమ్మలా ఈ శరీరం తయారవుతుంది. పంచతత్వాలతో అందులోకి ఆత్మ ప్రవేశిస్తుంది. అందరి పాత్ర రచింపబడి ఉంది. బాబా ఉన్నతోన్నతమైన తండ్రి అయినారు, ఉన్నతోన్నతమైన టీచర్ అయినారు. మొట్టమొదట ముఖ్యమైన విషయం, ఈ విషయాన్ని అర్థం చేయించాలి. బాబా గురించిన విషయాన్ని అర్థం చేయించాలి. మొట్టమొదట బాబానే తండ్రి, టీచర్, సద్గురువు అయినారనే విషయాన్ని అర్థం చేయిస్తే ఇంకన్నీ అర్థమవుతుంది. ఆత్మిక తండ్రిలో మొత్తం జ్ఞానమంతా ఉంది, ఈ విశేషత ఉంది. వారే మనకు రచన యొక్క ఆది మధ్యాంత రహస్యాన్ని అర్థం చేయిస్తారు. ఇంతకుముందు ఋషులు, మునులు మొదలైన వారు మాకు రచయిత మరియు రచన యొక్క ఆది మధ్యాంతాల గురించి తెలియదని చెప్పేవారు. ఎందుకంటే ఆ సమయంలో వారు సతోగా ఉండేవారు. ప్రతి వస్తువు సతోప్రధానం, సతో సామాన్యం, రజో తమోల్లోకి తప్పకుండా వస్తుంది. ప్రతి వస్తువు వస్తుంది, ప్రతి వ్యక్తి వస్తారు, పరమాత్మ తప్ప. పరమాత్మ త్రిగుణాతీతుడు, ఆయనకి సతో రజో తమో గుణాలు లేవు. బాబా అంటారు, కొత్తది నుండి పాతదిగా ఈ ప్రపంచం తప్పక తయారవుతుంది. మీకు ఈ సృష్టి చక్రం యొక్క ఆయుష్ గురించి కూడా తెలుసు. దీని ఆయుష్ ఎంతో. ప్రపంచంలో ఉండే మనుష్యులు మర్చిపోయి ఎన్నో వేల సంవత్సరాలు చేసేసినారు. ఈ శాస్త్రాలు మొదలైన వాటన్నింటినీ భక్తి మార్గం కోసం తయారు చేశారు. ఎన్నో ప్రగల్భాలు రాసేశారు. అందరి తండ్రి ఒక్క బాబాని, సద్గతి దాత కూడా ఒక్కరే. గురువులు అనేకంగా ఉన్నారు, కానీ సద్గతినిచ్చే సద్గురువు ఒకే ఒక బాబా. దేహదారుల గురువులు అనేక మంది ఉన్నారు కదా, కానీ దేహాతీతుడైన
సర్వగుణాలకు సర్వశక్తులకు సాగర్లైన సద్గురువు ఒకే ఒక బాబా. అందరి తండ్రి ఒక్కరే, సర్వుల సద్గతి దాత కూడా ఒక్కరే. తో సద్గతి ఎలా లభిస్తుంది అనేది కూడా మీ బుద్ధిలో ఇప్పుడుంది. ఆది సనాతన దేవీ దేవతా ధర్మమునే సద్గతి అని అంటారు. అక్కడ కొద్ది మందే ఉంటారు మనుషులు. ఇక్కడ సత్యుగంలో కేవలం 9 లక్షల జనాభా మాత్రమే ఉంటారు. కొద్ది మంది మనుషులే ఉంటారు. అందుకే సదా సుఖంగా ఉంటారు, అపారమైన సుఖాలలో ఉంటారు. ఇప్పుడు ఎంతమంది మనుషులు ఉన్నారు? 750 కోట్ల మంది ఉన్నారు. అక్కడ కేవలం దేవతల రాజ్యమే ఉంటుంది. ఆ తర్వాత వారి వంశం వృద్ధి అవుతూ ఉంటుంది. లక్ష్మీనారాయణ ది ఫస్ట్, సెకండ్, థర్డ్ అలా కొనసాగుతూ వస్తుంది. ఎప్పుడైతే మొదటి వారు ఉంటారో అప్పుడు కొద్దిమంది మనుష్యులే ఉంటారు. ఈ ఆలోచనలు కూడా కేవలం మీకే కలుగుతాయి. బాబా జ్ఞానం మనకు చెప్పినారు కాబట్టి మనకి ఈ ఆలోచనలు వస్తుంది. ఆత్మలైన మీ అందరి తండ్రి భగవంతుడొక్కరే. ఇది బాబా అర్థం చేయిస్తున్నారు. వారే బేహద్దు తండ్రి. హద్దులోని తండ్రి నుండి హద్దు యొక్క వారసత్వం లభిస్తుంది. అనంతమైన తండ్రి నుండి అనంతమైన 21 తరాలకు స్వర్గం యొక్క రాజ్యాధికారం యొక్క వారసత్వం లభిస్తుంది. అనంతమైన తండ్రి మనకు అనంతమైన ఆస్తిని ఇచ్చేందుకు వచ్చారు. ఎప్పుడైతే వృద్ధాప్యం వస్తుందో దాన్నే తరం అని అంటారు. అప్పుడే ఈ శరీరాన్ని వదులుతారు. అక్కడ స్వయాన్ని ఆత్మగా తెలుసుకుంటారు. ఇక్కడ సత్యుగంలో. ఇక్కడ దేహాభిమానం ఉన్న కారణంగా ఆత్మయే శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది అంటారు. ఇది కూడా తెలుసుకోలేరు. ఇప్పుడు దేహాభిమానులకు ఆత్మాభిమానులకు తేడా ఎంత ఉంది? అలాంటి ఆత్మాభిమానులుగా ఎవరు తయారు చేయాలి? ఈ సమయంలో ఆత్మాభిమానులు ఒక్కరు కూడా లేరు. బాబానే వచ్చి ఆత్మాభిమానులుగా తయారు చేస్తున్నారు. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మళ్ళీ వెళ్ళి ఒక చిన్న పిల్లవాడిగా అవుతుంది. అక్కడ వారికి తెలుసు. సర్పం యొక్క ఉదాహరణ కూడా ఉంది. సర్పం ఒక కుబుసాన్ని వదిలేస్తుంది, మరొక కుబుసాన్ని ధరిస్తుంది. పాతదాన్ని వదిలేస్తుంది, కొత్తదాన్ని ధరిస్తుంది. కొత్తది వచ్చింది అంటే పాతది వదిలిపోతుంది. భ్రమరీ పురుగు లేదా సంజీవని పురుగు యొక్క ఉదాహరణ కూడా ఉంది. అవన్నీ ఇక్కడికి సంబంధించినవే, ఈ సమయానికి చెందినవే. ఇవి మళ్ళీ భక్తి మార్గంలో కూడా ఉపయోగపడతాయి. నిజానికి ఈ భ్రమరీలు మీరే. మీరు దుర్గంధంలో ఉన్న పురుగులను భూ అంటూ జ్ఞానాన్ని చెప్పి మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తారు. బాబాలో జ్ఞానం ఉంది కదా, తానే జ్ఞాన సాగర్లు, శాంతి సాగర్లు. అందరూ శాంతిని కోరుకుంటూ ఉంటారు. శాంతిదేవా అని ఎవరిని పిలుస్తారు? శాంతిదాత అనగా శాంతి సాగరుడు. శాంతి సాగరుడు ఎవరైతే ఉన్నారో వారి మహిమను కూడా గాయనం చేస్తారు. కానీ అర్థరహితంగా చేస్తారు. అలా అనేస్తారు ఊరికే, కానీ ఏమీ అర్థం చేసుకోరు. ఆ వేదశాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవే. 63 జన్మలు భక్తి చేయాల్సిందే. కిందికి దిగుతూ దిగుతూ వస్తారు. అందుకే బాబా అంటారు భక్తి మార్గంలో అనేకంగా గాయనం అనేది ఉంది. ఎన్ని శాస్త్రాలు ఉన్నాయి. నేను శాస్త్రాలను చదవడం ద్వారా లభించను. మీరొచ్చి మమ్మల్ని పావనంగా తయారు చేయండి తండ్రి అని నన్నే పిలుస్తారు. ఇది తమో ప్రధానమైన ప్రపంచం, చెత్త ప్రపంచం. ఇది ఎందుకు పనికిరాదు. ఎంత దుఃఖం ఉంది. ఈ దుఃఖం ఎక్కడి నుంచి వచ్చింది? దుఃఖం భగవంతుడే ఇచ్చినారంటారు. మనం చేసే పాపకర్మలను బట్టి మనకు దుఃఖం లభిస్తుంది, కానీ భగవంతుడు ఎందుకు ఇస్తారు? తండ్రి అయితే మీకు ఎంతో సుఖాన్ని ఇచ్చినారు. మళ్ళీ మీరు మెట్లు ఎలా దిగారు? జ్ఞానము మరియు భక్తి అనే గాయనం కూడా ఉంది. జ్ఞానమును తండ్రి వినిపిస్తారు, భక్తిని రావణుడు నేర్పిస్తారు. కళ్ళకు తండ్రి కనిపించరు, అలాగే రావణుడు కనిపించడు. వీరిరువురిని ఈ కండ్ల ద్వారా చూడలేం. భగవంతుడిని చూడలేము, రావణాసురుణ్ణి చూడలేం, ఆత్మని చూడలేం. ఆత్మని అర్థం చేసుకోవడం జరుగుతుంది. మనం ఒక ఆత్మ కావున ఆత్మకు తండ్రి కూడా తప్పకుండా ఉంటారు. తండ్రే మళ్ళీ టీచర్గా కూడా అవుతారు. ఈ విధంగా ఇంకెవ్వరూ కానే కారు. తండ్రి టీచర్గా కావచ్చు లౌకికంలో, కానీ తండ్రే టీచరు, టీచరే సద్గురువుగా కాలేరు. ఇప్పుడు మీరు 21 జన్మల కోసం సద్గతిని పొందుతారు. మళ్ళీ గురువు అవసరమే ఉండదు. ఈ తండ్రి అందరికీ తండ్రి, సర్వధర్మాత్మలకు కూడా తండ్రి. అలాగే చదివించే టీచర్ కూడా
సర్వులకు సద్గతినిచ్చే ఉన్నతోన్నతమైన సద్గురువు కూడా. ముగ్గురిని సర్వవ్యాపి అని అనలేరు కదా. వారు సృష్టి ఆది మధ్యాంత రహస్యాలను తెలిపిస్తున్నారు. మనుషులు ఓ పతిత పావన సర్వుల సద్గతి దాత రాండి అని పిలుస్తూ వచ్చినారు. అందరి దుఃఖాలను హరించండి, సుఖాన్ని ఇవ్వండి, ఓ గాడ్ ఫాదర్, ఓ లిబరేటర్ అని కూడా పిలుస్తారు. గాడ్ ఫాదర్ అంటే దేవాదిదేవ, లిబరేటర్ అంటే ముక్తి ప్రదాత. అలాగే మీరు మమ్మల్ని తీసుకెళ్లేందుకు మా మార్గదర్శకులుగా అవ్వండి అంటారు. ఈ రావణ రాజ్యం నుండి విముక్తులను చెయ్యండి అని పిలుస్తారు. రావణ రాజ్యం లంకలోనే లేదు, ఈ భూమి అంతటిపైన రావణ రాజ్యం ఉంది. రామరాజ్యం కేవలం సత్యుగంలోనే ఉంటుంది. భక్తి మార్గంలో మనుష్యులు ఎంత తికమక పడినారు, ఎవరేం చెప్తే అదంతా వింటూ పోయినారు. దీని అర్థమేమి, దీని రహస్యమేమి ఏమీ తెలుసుకోలేదు. ఇప్పుడు మీకు శ్రేష్టంగా అయ్యేందుకు శ్రీమతం లభిస్తోంది. సత్యుగంలో భారతదేశం శ్రేష్టాచారంగా ఉండేది, పూజ్యులుగా ఉండేవారు. ఇప్పటి వరకు వారిని పూజిస్తూనే ఉంటారు. భారతదేశం పైన బృహస్పతి దశ ఉండేది కావున అప్పుడు సత్యుగం ఉండేది. ఇప్పుడు రాహు దశలో భారతదేశం ఎటువంటి స్థితికి చేరుకుందో చూడండి. అందరూ అధర్మయుక్తులుగా అయిపోయారు. అసలు ధర్మమే లేకుండా అయిపోయింది, అధర్మంగా అయిపోయినారు. తండ్రి ధర్మయుక్తంగా తయారు చేస్తున్నారు, రావణుడు అధర్మయుక్తంగా తయారు చేస్తారు. రామరాజ్యం కావాలి అని కూడా అంటారు. మరి రావణ రాజ్యంలో ఉన్నట్లే కదా. కావాలంటున్నారంటే అర్థము లేమనే కదా. మరి రావణ రాజ్యంలో ఉన్నట్లే కదా. అందుకే బాబా అంటున్నారు అంతా నరకవాసులుగా ఉన్నారు. రావణ రాజ్యాన్ని నరకమని అంటారు కదా. స్వర్గము నరకము సగం సగం ఉంటాయి. రామరాజ్యం అని దేన్ని అంటారో, రావణ రాజ్యం అని దేన్ని అంటారో ఇప్పుడు మీకు తెలుసు. వాళ్ళకి కేవలం లంకలో మాత్రమే రావణాసుని రాజ్యం ఉండేదని తెలుసు. కావున మొట్టమొదట నిశ్చయ బుద్ధి కలవారిగా తయారు చేయాలి. వారు మన తండ్రి అయినారు. ఆత్మలైన మనందరం సోదరులమైనాము. తండ్రి నుండి అందరికీ వారసత్వం అనేది తప్పకుండా లభిస్తుంది. హక్కు ఉంది, అది లభిస్తుంది కూడా. తండ్రి రాజయోగాన్ని నేర్పించి సుఖధామానికి అధిపతులుగా తయారు చేస్తున్నారు. మిగిలిన వాళ్ళంతా శాంతిధామంలోకి వెళ్ళిపోతారు. వృక్షపతి అయిన బాబా చైతన్యమైన వారు. ఇది పిల్లలకు తెలుసు. తాను సచ్చిదానంద స్వరూపులు. ఆత్మ కూడా సత్యమైనది, ఆత్మ కూడా సత్యమైనది కదా. సత్యమైనది, అవినాశి అయినది. అవినాశి అయిన తండ్రి ద్వారా అవినాశి ప్రాప్తులను ఆత్మ కూడా పొందుతోంది. సత్యమైనది మరియు చైతన్యమైన వాళ్ళు పరమాత్మ కూడా అయినారు. వారు వృక్షపతి అయినారు. ఇది తలకిందుల వృక్షం. దీని బీజం పైన ఉంది పరంధామంలో. తండ్రియే వచ్చి మీరు తమోప్రధానులుగా అయిపోయారు, ఇప్పుడు సత్వప్రధానులుగా చేసేందుకు వస్తారని బాబా చెప్తున్నారు. చరిత్ర మరియు భూగోళం పునరావృత్తి అవుతోంది. మీరు ఇలా హిస్టరీ, జాగ్రఫీ అంటూ ఇంగ్లీష్ పదాలను చెప్పండి. హిందీలో చరిత్ర భూగోళం అంటారు. ఇంగ్లీష్నైతే అందరూ చదువుతూనే ఉంటారు. భగవంతుడు గీతను సంస్కృతంలో వినిపించినారు అని భావించారు. కృష్ణుడు సత్యుగం యొక్క యువరాజు. అక్కడ ఈ భాష ఉండేది. సత్యుగంలో దేవనాగరిక భాష ఉండేది, కానీ సంస్కృతం ఉంది అని ఎక్కడా రాయలేదు. భాష అయితే తప్పకుండా ఉంటుంది. ఎలాంటి రాజులు ఉంటారో వారి వారి భాషలు నడుస్తాయి. సత్యుగ రాజుల భాష వేరుగా ఉంటుంది, అక్కడ సంస్కృతం ఉండదు. సత్యుగ ఆచార వ్యవహారాలు కూడా వేరుగా ఉంటాయి. నిన్నటి రోజున కూడా బాబా ఎంత బాగా చెప్పినారు సత్యుగం గురించి. కంప్లీట్గా అక్కడ బంగారు ఎంత బాగుంటుంది, మట్టిలో కూడా బంగారు ఉంటుంది, ఇసుకలో కూడా బంగారు ఉంటుంది. బంగారు ఇటుకలతో ఇల్లు తయారవుతుంది. ఎవరైతే ఈ సంస్కారాన్ని తీసుకుపోతారో వాళ్ళు మంచి ఇంట్లో జన్మ తీసుకుంటారు. ఎన్ని విషయాలు ఈరోజు రహస్యాలు బాబా చెప్పారు నిన్నటి రోజున. తో బాబా అంటున్నారు కలియుగ మనుష్యుల ఆచార వ్యవహారాలు వేరు, మీరందరి వాళ్ళ యొక్క విచారాలు ఆచార వ్యవహారాలే వేరు. మీరందరూ మీరలు. మీరు కలియుగం యొక్క లోక ప్రతిష్టలని కుల మర్యాదలని ఇష్టపడరు. మీరు కలియుగ లోక మర్యాదలు వదలడంలో ఎన్నో గొడవలు జరుగుతాయి. వీళ్ళు ఇది చేయరు, అది చేయరు, అట్లా చేయరు అని ఎన్నో మాట్లాడతారు. వీళ్ళు పూజ చెయ్యరు, వీళ్ళు దీపం పెట్టరు, ఎన్నో విషయాలు మాట్లాడతారు. భక్తి వద్దంటారు అని మాట్లాడతారు. మనం భక్తి వద్దనేది ఉండదు.
ఎందుకంటే భక్తి ద్వారానే జ్ఞానం లభిస్తుంది కదా, భక్తిని ఎందుకు వద్దంటాం. కానీ పరాభక్తి మరియు సామాన్య భక్తి ఏది అనే విషయం బాబా మనకు ప్రతిరోజు తెలిపిస్తున్నారు. బాబా అంటున్నారు, మీరు కలియుగ లోక మర్యాదలు వదలడంలో ఎన్నో గొడవలు జరుగుతాయి పిల్లలారా. కామం మహాశత్రువు, దానిపైన విజయాన్ని పొందండి అని బాబా చెప్తున్నారు. మీకు శ్రీమతాన్ని ఇస్తున్నారు బాబా. జగజ్జీతులుగా అయ్యేవారి చిత్రం కూడా మీ ముందుంది, లక్ష్మీనారాయణల యొక్క చిత్రం. విశ్వంలో శాంతి స్థాపన ఎలా జరుగుతుందో అనంతమైన తండ్రి నుండి మీకు సలహా లభిస్తోంది. శాంతిదేవా అని అనడంతో తండ్రియే గుర్తుకొస్తారు. తండ్రియే వచ్చి కల్పకల్పము విశ్వంలో శాంతి స్థాపనం చేస్తారు. కల్పం యొక్క ఆయుష్ని ఎక్కువగా చూపించడంతో మనుషులు కుంభకర్ణు నిద్రలో నిద్రపోతున్నారు. ఇంకా 40,000 సంవత్సరాలు ఉంది కలియుగము అంటున్నారు. మొట్టమొదట మనుషులకు వీరు మన తండ్రి అని, అలాగే టీచర్ అని కూడా నిశ్చయం చేయించండి. మరి టీచర్ సర్వవ్యాపి అని ఎలా అంటారు? తండ్రి ఏ విధంగా వచ్చి మనల్ని చదివిస్తారో పిల్లలైన మీకు తెలుసు. మీకు వారి చరిత్ర గురించి కూడా తెలుసు. నరకాన్ని స్వర్గంగా తయారు చేసేందుకే తండ్రి వస్తారు. వీరు టీచర్ కూడా అయినారు. అలాగే వీరు తమ తోడుగా కూడా తీసుకొని వెళ్తారు. ఆత్మలైతే వినాశం కావు. వారు తమ పాత్రని పూర్తిగా అభినయించి ఇంటికి వెళ్తారు. ఇంటికి తీసుకెళ్లే మార్గదర్శకుడు కూడా కావాలి కదా, ఎవరో ఒకరు దారిని చూపించే వాళ్ళు కావాలి కదా. వారు దుఃఖాల నుండి విముక్తులను చేస్తారు. మళ్ళీ మార్గదర్శకునిగా అయి అందరినీ తీసుకెళ్తారు. अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते. थैंक यू बाबा, थैंक यू. సారాంశం: కలియుగ లోక ప్రతిష్టలను కులమర్యాదలను వదిలి ఈశ్వరీయ కులమర్యాదలను ధారణ చేయాలి. అశరీరి అయిన బాబా ఏదైతే వినిపిస్తారో దాన్ని అశరీరిగా అయి వినే అభ్యాసాన్ని పక్కా చేసుకోవాలి. ఆత్మాభిమానిగా ఉండి జ్ఞానాన్ని వినే అభ్యాసాన్ని పక్కా చేసుకోవాలి. బాబా ఏది వినిపిస్తున్నారో, బాబా అశరీరి కదా, బాబా వినిపించే జ్ఞానం కూడా ఆత్మిక జ్ఞానాన్ని వినిపిస్తారు. రెండవ పాయింట్, అనంతమైన తండ్రి అయినారు, టీచర్ అయినారు మరియు సద్గురు అయినారు. ఈ తేడాను అందరికీ అర్థం చేయించాలి. అనంతమైన తండ్రి సర్వవ్యాపి కాదు అనేది నిరూపించాలి. వరదానం: హద్దు యొక్క బాబా అంటున్నారు, హద్దు యొక్క బాల్యపు చేష్టల నుండి బయట వచ్చి ఆత్మిక గర్వంలో అనగా శుద్ధ నశాలో ఉండే ప్రీతి బుద్ధి ఆత్మలుగా కండి. అంటే చిన్నపిల్ల విషయాలన్నీ వదిలేసి బేహత్ స్థితిలో మరియు మాస్టర్ ప్రీతి బుద్ధిగా కండి. వివరణ: చాలామంది పిల్లలు హద్దులోని స్వభావ సంస్కారాలతో కూడిన ఇంకా బాల్యం యొక్క చేష్టలనే చేస్తూ ఉంటారు. ఎక్కడైతే నా స్వభావము, నా సంస్కారము ఈ మాట వస్తుందో అక్కడ ఇటువంటి బాల్యపు చేష్టలు మొదలవుతాయి. నాది అన్న ఈ పదమే అనేక వలల్లోకి తీసుకుపోతుంది. కానీ ఏదైతే తండ్రి నుండి భిన్నంగా ఉంటుందో అది నాది కానే కాదు. నా స్వభావము తండ్రి స్వభావం నుండి భిన్నమైనది కాదు. కావున హద్దు యొక్క బాల్యపు చేష్టల నుండి బయటపడి ఆత్మిక నశాలో ఉండండి. ప్రీతి బుద్ధి కలవారై ప్రేమతో కూడిన ప్రియమైన వార్తాలాపన బాబాతో ఎన్నైనా చెయ్యండి. స్లోగన్: తండ్రిపై, సేవపై, పరివారంపై ప్రేమ ఉన్నట్లయితే శ్రమ నుంచి దూరమైపోతారు. తండ్రిపైన, బాబా పైన, తండ్రిపైన, సేవ పైన, పరివారం పైన ప్రేమ ఉంటే
బాబా అంటారు శ్రమ నుంచి దూరం అయిపోతారు. అవ్యక్త ప్రేరణ సంస్కారాల మిలనం యొక్క రాసి చేయండి. 1వ పాయింట్, సమయం యొక్క సమీపత అనుసారంగా బాబ్దాదా ఇప్పుడు సంస్కారాల మిలనం యొక్క మహారాజ్ చూడాలని ఇష్టపడుతున్నారు. దీనికోసం మొదట స్వయం అడ్జస్ట్ అవుతూ ఇతరులతో సంస్కారాలను కలుపుకునే దృఢ సంకల్పాన్ని చెయ్యండి. అడ్జస్ట్ అయ్యే శక్తి సంస్కారాలను కలుపుకుంటూ పోతుంది. ఎవరితోనైనా సరే మనము అడ్జస్ట్ అయ్యేటువంటి శక్తి ఉండాలి. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.